ఓం నమ శివాయ. మనము శివ తాండవ స్తోత్రంను అర్థంతో మరియు తాత్పర్యంతో సహా చూసుకుందాము. మొదట శ్లోకం చదువుకుందాము. 1వ శ్లోకము. ఓం జటాటవీ లజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికాం ఢమ 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 ఢమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివం. జటాటవీ జడలు అనే అడవి నుండి గల జారుతున్న జలప్రవాహ నీటి ప్రవాహంచే పావిత పవిత్రము చేయబడిన స్థలే ప్రాంతమున లంబితాం వ్రేలాడుతున్న భుజంగతుంగ మాలికాం పెనుబామును ఆరముగా గలే కంఠమున అవలంబ్య ధరించి డమ 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 డమత్ డమడమడము అను నినాదవత్ ధ్వని కలిగిన డమరుకము దాల్చి చండ తాండవం తీవ్రమైన తాండవ నృత్యాన్ని శివుడు చకార ఆచరించెను. అయం ఈ శివుడు నహ మాకు శివం శుభమును తనోతు విస్తరింపజేయుగాక. అడవి వలె విస్తారమైన జటాజూటం నుండి జారుతున్న గంగానదిచే పావనమైన స్థలాన కంఠంలో పెను సర్పమాలిక వ్రేలాడుతుండగా చేతిలోని డమరుకము డమ డమ డమయని మోగుతుండగా శివుడు ఉజ్వలమైన తాండవాన్ని సాగించాడు. ఆ తాండవమూర్తి అయిన శివుడు మాకు సకల శుభములను అనుగ్రహించుగాక. 2వది జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగ ధగ ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ. జటాకటాహ జడల అనే పాత్రలో సంభ్రమ భ్రమత్ తడబడుతూ తిరుగుతున్న నిలింప నిర్జరి ఆకాశ ప్రవాహమైన గంగానది యొక్క విలోల వీచి వల్లరి చెలించుచున్న తరంగాలని తీగలతో విరాజమాన ప్రకాశిస్తున్న మూర్ధని శిరసు గలవాణి యందు దగ దగ దగజ్వలత్ దగదగ మెరుస్తున్న లలాట పట్ట నుదుటపై పావకే అగ్ని గలవాణి యందు కిశోర చంద్రశేఖరే బాలచంద్రుని తలదాల్చిన వాని శివుని యందు మమ నాకు ప్రతిక్షణము రతి ప్రీతి చెలగుగాక అంటే ప్రీతి ఉండుగాక. జడలనే పెనుపాత్రయందు సురగంగా వేగంగా సుడులు తిరుగుతూ ఉండగా ఆ నదీ తరంగాలనే తీగలతో ప్రకాశిస్తున్న జటాధారియందు దగదగ మెరుస్తున్న అగ్నిని నుదుటిపై దాల్చిన బాలచంద్రశేఖరుడైన శివుని యందు నా మనస్సు ప్రతిక్షణము ప్రీతి చెందుగాక. 3వది ధరాధరేంద్ర నందిని విలాస బంధుర స్ఫుర దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. ధరాధరేంద్ర నందిని పర్వతరాజైన హిమవంతుని పుత్రికయగు పార్వతి యొక్క విలాసములకు బంధువులైన వాటిచే అలంకారములచే బంధుర అధికంగా స్ఫుర దిగంత సంతతి ప్రకాశిస్తున్న దిక్కుల చివరల సముదాయంచే ప్రమోదమాన ఆనందించే మానసే మనస్సు కలవాని యందు కృపాకటాక్ష ధోరణి దయతో నిండిన కడగంటి చూపుల ప్రవాహముచే నిరోధింపబడిన దుర్ధరాపది మహావిపత్తులు గలే క్వచిత్ ఒకానొక దిగంబరే వస్తుని దిక్కులే వస్త్రములుగా గల వస్తువునందు మనహ నా మనస్సు వినోదం ఏతు ఆనందాన్ని పొందుగాక. పర్వతరాజపుత్రి అయిన పార్వతీదేవి సౌందర్యాలకు విలాసాలకు బంధువులుగానున్న అలంకారాలతో నిండి ప్రకాశిస్తున్న దిగంతలాలలో ఆనందిస్తున్న మనస్సు కలవాడు శివుడు. మహావిపత్తులను తన దయతో నిండిన కడగంటి చూపుల ప్రవాహంతో అడ్డుకోగలిగే తొలగించగలిగే అనిర్వచనీయ వస్తువతడు. దిగంబరుడు ఆ శివుని యందు నా మనస్సు లీనమై ఆనందించుగాక. 4వది జటాభుజంగ పింగళ స్ఫురత్ పనామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేధురే మనోవినోదమద్భుతం బిభర్తుభూతభర్తరి. జటాభుజంగా జడలలోని సర్పాల యొక్క పింగళ స్ఫురత్ లేత ఎర్రని కాంతులతో మెరుస్తున్న ఫనామణి పడగల మనుల ప్రభాకదంబ కాంతి సమూహమనే కుంకుమ రంగు ద్రవం చేత ప్రలిప్త దట్టంగా పూయబడిన దిగ్వధూముఖే దిక్కులనే వధువుల ముఖములు గల వాణి శివుని యందు మదాంధ సింధుర మదం చేత కన్ను కానని ఏనుగు యొక్క స్ఫురత్వకు మెరుస్తున్న చర్మమనే ఉత్తరీయ మేధురే ఉత్తరీయంతో పైబట్టతో శోభిస్తున్న
భూతభర్తడి భూతేశుడైన శివుని యందు మనః నా మనస్సు అద్భుతం వినోదం గొప్ప ఆనందాన్ని బిభర్తు దాల్చుగాక అనుభవించుగాక. జటాజూటాన అలంకరింపబడిన సర్పాలతో ఉత్తరీయంగా అమరిన గజ చర్మంతో స్వామి తాండవం చేస్తున్నాడు. ఆ సర్పాల పడుగల మీదనున్న మనుల కాంతులు దిక్కుల ముఖాలపై ఎర్రని కుంకుమ రంగు దిద్దినట్లుగా ప్రకాశిస్తున్నాయి. స్వామి భుజంపై పైబట్టగా గజచర్మం వేలాడుతుంది. ఇలా అలంకృతుడై నర్తిస్తున్న ఆ భూతనాథుడైన పరమేశ్వరుని యందు నా మనస్సు లీనమై ఆశ్చర్యకరమైన ఆనందాన్ని అనుభవించుగాక. 5వది సహస్రలోచన ప్రభుత్య శేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విదూసరాంగ్రి పీఠభూ భుజంగరాజమాలయ నిబద్ధ జాట జూటక శ్రియైచిరాయ జాయతాం చకోర బంధుశేఖర. సహస్రలోచన వేయు కన్నులు కలదేవుడు ఇంద్రుడు, ప్రభృతి మొదలైన అశేష సమస్తమైన లేఖ దేవతల యొక్క శేఖర శిరస్సులపైన ఉన్న ప్రసూనధూళి పూలధూళి పుప్పొడి యొక్క ధోరణి ప్రవాహంచే విదూసర నింపబడిన దుమ్మెక్కిన అంగ్రిపీఠభూహు పాదపీఠము కలవాడు, భుజంగ రాజమాలయ సర్పరాజహారం చేత నిబద్ధ కట్టబడిన జటాజూట జటాజూటము గలవాడు, చకోర బంధుశేఖర చకోర పక్షులకు బంధువైన చంద్రుని సిగపై ధరించినవాడు, చిరాయశ్రియై స్థిరమైన సంపద కోసమై జాయతాం ఆయుర్భవించుగాక. ఇంద్రాది దేవతల శిరస్సులపైనున్న పూల పుప్పొడి చేత నింపబడిన పాదపీఠం కలవాడు శివుడు. అనగా దేవతలంతా శివుని చరణాలపై తలలు వంచి నమస్కరిస్తున్నారని భావము. ఆ సమయంలో వారి తలపై దాల్చిన పూల పొడి స్వామి పాదాలపై పడినది. సర్పరాజుతో ప్రకాశిస్తున్న జటాజూటం కలవాడు. అంతేకాదు నాగరాజుతో పాటుగా చంద్రలేఖ కూడా తలపై ఉన్నది. అటువంటి శివుడు శాశ్వత సంపదను అందించుగాక, మా ధ్యానమందు గోచరించుగాక. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.